సో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల మీద ఆల్రెడీ వాళ్ళు అక్కడ భిక్షాటనకు దిగారు. స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలని వారు వేడుకుంటూ ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ కోసం అని చెప్పి లంకా గ్రౌండ్ నుండి నిర్వాసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు గారు. వాసు, చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. వాట్ ఈస్ ద అప్డేట్ నౌ? మూర్తి, దాదాపు వందల సంఖ్యలో మొత్తం కూడా చేరుకున్నారు. భిక్షాటన చేసేందుకు వీళ్ళందరూ కూడా పోలీసు పర్మిషన్ అయినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, వీళ్ళకి ఎటువంటి మద్దతు ఇస్తున్నారు, మీరేమంటారు? నా పేరు మహాదేవ్ అండి. నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో సలహాదారుగా పనిచేశాను. తర్వాత పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం చూసి రాజీనామా చేసి ఉద్యమాలతో తిరుగుతున్నాను. గత 3 ఏళ్ల బట్టి తిరుగుతున్నాము. దానిలో నా మనసును బాగా కలిచివేసింది ఈ నిర్వాసితుల సమస్య. ఏదో వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయని వీళ్ళ తాతలు తండ్రులు భూములు ఇస్తే వీళ్ళకి సగం మందికి ఇవ్వలేదు, 8,500 మందికి ఇచ్చిన 8,000 మందిని కూడా తీసేశారు. నేను వీళ్ళ ప్రతి ఇంట్లోకి తొంగి చూశాను. వీళ్ళ ప్రతి ఒక్క వంటిల్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. వీళ్ళ యొక్క పిల్లల బాధలేంటో నాకు తెలుసు. చదువుకోవటానికి కానీ, పెళ్ళిళ్ళకి కానీ, ఆరోగ్యాలకు కానీ, పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఈ ఆరోగ్య సమస్యలతో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేక అలా అని చెప్పి చూస్తూ వాళ్ళు బాధపడుతుంటే ఓర్చుకోలేక వీళ్ళు పడుతున్న సమస్య, వీళ్ళల్లో ప్రతి ఇంటికి నేను వెళ్ళాను. 64 గ్రామాలు తిరిగాను. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇది వీళ్ళ సమస్య కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ సమస్య. ఎందుకంటే ఈరోజు వీళ్ళకి జరిగింది ఇప్పుడు రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతోంది. అది ఒక పోరాట బాటగా తీసుకుని ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదికను ఒకటి పెట్టి వడ్డే శోభనాథేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మొత్తం తిరుగుతూ మొన్న ముట్టడి అప్పుడు కూడా వీళ్ళకి సంబంధించి మీ డిమాండ్ ఏంటి? ఆ రోజున భూమి 23,000 ఎకరాలు, మొత్తం 30,000 ఎకరాలు తీసుకున్నారు. ప్లాంట్ ఉంది 11,000 ఎకరాలు. ప్లాంట్కి వీళ్ళకి సంబంధం లేదు. 19,000 ఎకరాలు ఈ రోజుకి ఖాళీ పడి ఉంది. ఇచ్చేయండి. ఆ రోజున తీసుకున్నారు, వాడటం లేదు కదా, వాడకం కోసమే ఇచ్చారు. పోనీ వాళ్ళు ఏమన్నా అమ్మితే మీరు అన్నట్టు కరెక్ట్. ఎందుకంటే అమ్మకం ఒక తీరు ఉంటుంది, రిలీఫ్ వీళ్ళు ఇచ్చింది రిలీఫ్. ఆ రోజున వీళ్ళకి ఇచ్చింది 1,700 రూపాయలు. ఉద్యోగాలు ఇస్తామన్న విషయం మీద 1,200 రూపాయలు ఇచ్చారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, భూములు వాళ్ళ కింద పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రైవేటీకరణ అన్న విషయం మీద భూములు కూడా అన్యాక్రాంతం చేయాలని చూస్తున్నారు. వీళ్ళ భూములు వీళ్ళకి ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ భూములు వీళ్ళకి ఇచ్చేదాకా వదిలే ప్రశ్న లేదు. దీనికోసం రాష్ట్రం మొత్తం కదులుతుంది. రాబోయే రోజుల్లో ఇక్కడే ఇదే చోట ఓ పెద్ద బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నాము. దానిలో రాష్ట్రంలోని అన్ని ప్రజా సంఘాలు, రైతు కూలీ సంఘం, పీడీఎస్, అన్ని సంఘాలని తీసుకొస్తున్నాము. ఇదే వేదిక నుంచి ఖచ్చితంగా ఇది ఒక రాష్ట్ర సమస్యగా మార్చి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిగదీస్తాము, వ్యతిరేకంగా పోరాడతాము. వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ మిగులు భూముల్లో ఎకరం చప్పున ఇవ్వాల్సిందే. ఇచ్చేదాకా పోరాటం ఆగదు. రోజు రోజుకి పెరుగుతుంది. ఇది రాష్ట్రం మొత్తం పెరిగితే ఆ రోజున మీ వల్ల కూడా కాదు దీన్ని కంట్రోల్ చేయటం. ఈ రోజున విశాఖపట్నం కాబట్టి సిపిని అలాగే ఏసీపీని వీళ్ళని కంట్రోల్ చేసేదో పర్మిషన్ల దగ్గర పెట్టారు. రేపు మేము పెట్టబోయేదానికి ఇప్పుడే చెప్తున్నాను పోలీసు వాళ్ళకి పత్రికాముఖంగా, ఇదే దీనిలో పెడతాం. మీరు కనుక పర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టుకి వెళ్ళి చేస్తాం. మీ ముందు నిలబడి పర్మిషన్ తెచ్చి ఇక్కడ మేము ఖచ్చితంగా సభ చేస్తాం. కానీ వెనక్కి తగ్గే ప్రశ్న లేదు. ఈ సభాముఖంగా చెబుతోంది, ఇక్కడ లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఢిల్లీలో ఉన్నవాళ్ళు కానివ్వండి, బీజేపీ నాయకులు మాధవ్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు చాలా చులకన భావంతో మాట్లాడుతున్నారు. అది చాలా తప్పండి. మొన్న నేను కూడా పేపర్లో వచ్చేదాన్ని, చాలా మనసుకు బాధ అనిపించింది. మీ వృత్తులు మార్చుకోండి అంటున్నారు. వాళ్ళు వృత్తులు మార్చుకున్నా కదా రైతుగా బతికేట వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మీరేదో చేస్తారని మీరు వృత్తులు మార్చమని చెప్పడం ఏంటి? ఇంకేం చేయాలి వాళ్ళు? అందుకని అడుక్కుంటున్నారు. ఇప్పుడు ఆ వృత్తి మార్చి భిక్షాటన వృత్తిగా పెడుతున్నారు. ఇలాగే ఉండండి. మీరు 97,000 ఓట్లు మీకు ఆ రోజున వేసింది ఎందుకు? మీరేదో చేస్తారని. చేశారా? లేదుగా. ఇంకా పైగా వృత్తులు మార్చుకోమంటారా? మేం కాదు వృత్తులు మార్చేది. రేపు ఎలక్షన్ అయిన తర్వాత నీ వృత్తి మార్పిస్తాం. ఎమ్మెల్యే నుంచి తీసుకొచ్చి కింద కూర్చోబెడతాం. నీకు అప్పుడు అర్థమవుతుంది మా బాధ ఏంటో. సిద్ధంగా ఉండు.